శ్రీనివాసరెడ్డిని. నిన్న మడూరు సొసైటీలో ఏదో ఫోర్జరీ జరిగిందనే వార్త రావడం జరిగింది. అది అవాస్తవము. ఫోర్జరీ ఏదైనా జరిగితే దానికి పూర్తి బాధ్యత మేము వహిస్తాము. మరియు షేక్ రెడ్డి మరణించిండు 3 రోజుల క్రితం అని ఒక వార్త వచ్చింది, ఒకటే అనగా అది పూర్తిగా అవాస్తవము. దయచేసి దీనికి ఫోర్జరీ అనే దానికి ఏదైనా ఫోర్జరీ జరిగితే దానికి పూర్తి బాధ్యత సిఓ కానీ నేను కానీ ఏదైనా ఫోర్జరీ జరిగినట్టు సొసైటీలో అయితే పై అధికారులు ఏ శిక్ష వేసినా మేము రెడీ ఉన్నాము. దానికి ఏ సిద్ధమైనా రెడీ. దీనికి కలెక్టర్ కూడా కంప్లైంట్ ఇచ్చారు. వాళ్ళు కలెక్టర్ కంప్లైంట్ ఇచ్చి దానికి కూడా విరమణించినాము. మా డీసీఓ గారికి కూడా ఇచ్చిండ్రు. అది కూడా మేము లిఖితపూర్వకంగా స్టేట్మెంట్తో సహా ఇచ్చినాము. ఏది మా డీసీఓ గారికి. దీనిలో అయితే ఏమి లేదు. షేక్ రెడ్డి మరణించింది అనే ఈ స్టేట్మెంట్ వచ్చింది కాబట్టి ఇది అవాస్తవము. ఇవన్నీ ఫేక్ న్యూస్. దయచేసి మీడియా మిత్రులకు కులం ఏమనగా ఇటువంటి ఫేక్ న్యూస్లు ఇచ్చినప్పుడు కొద్దిగా తెలుసుకొని రాయగలరని నా యొక్క మనవి. దయచేసి మీకు అందరికి విజ్ఞప్తి, మీడియా మిత్రులకు అందరికి విజ్ఞప్తి చేసి ఇది ఏదన్నా పెద్ద ఫోర్జరీ మరణించిందని ఇచ్చేటప్పుడు కొద్దిగా వేరే మా సొసైటీ చైర్మన్ కానీ సిఓని కానీ అడిగితే బాగుండు. దానికి పూర్తిగా ఖండిస్తున్నానని నా యొక్క ప్రార్థన. సిఓను, నా పేరు కృష్ణ. నిన్న వచ్చిన న్యూస్లో ఇవి షేక్ రెడ్డి చనిపోయాడు 3 రోజుల క్రితం అని చెప్పి ఇవే న్యూస్ వచ్చింది కాబట్టి అది అవాస్తవం. ఆ న్యూస్ రాసే మీడియా మిత్రులకు అందరికి దయచేసి సరిగా చూసుకొని రాయగలరని, మరియు ఈయనకు ఏదైనా ఫ్రాడ్ జరిగితే పూర్తి బాధ్యత నేను వహిస్తాను కాబట్టి ఈ చూసుకొని రాసే బాధ్యత విలేకరులు ఉంటుందని కోరుతున్నాను.